మయూరీస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు నిలువ పండు మిర్చిలో ఉప్పు ఎక్కువైందని బాధపడుతున్నారా? అయితే నేను చేసినట్టు చేయండి. అబ్బా! ఎంత టేస్టీగా వచ్చిందో చూసేద్దామా? మనం పండు మిర్చిని ఉప్పు ఎక్కువైందని పక్కన అలాగే పెట్టేయకుండా మటన్ కర్రీ, చికెన్ కర్రీలోకి కూడా వాడుకోవచ్చు. నేను చికెన్ కర్రీలోకి చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మరి తయారు చేసే విధానం చూసేద్దామా? అరకిలో చికెన్ తీసుకొని బాగా కడుక్కొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. అందులోని ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల గరం మసాలా, 4 టేబుల్ స్పూన్ల పండు మిర్చి చట్నీని వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇందులో ఉప్పు యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా! మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి కొద్దిగానే ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే పండు మిర్చిలో మనకు ఆల్రెడీ ఆయిల్ ఉంటది కాబట్టి. సో, ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోని 2 యాలకులు, 4 లవంగాలు, అర చెక్క బిర్యానీ ఆకు వేసి ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఆనియన్ రెడ్ కలర్‌లో వచ్చేలాగానే చూడండి. ఆనియన్ రెడ్ కలర్‌లో వస్తే మనకి చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోని 4 పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పుదీనా వేసి చూడండి సిమ్‌లోనే పెట్టి చేయండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆనియన్స్ గోల్డెన్ కలర్‌లో ఉన్నాయి కాబట్టి కస్తూరి మేతి వేసి కలిపిన తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్‌ని ఇందులో వేసేసి ఇంకొక 10 నిమిషాల సేపు మనము సిమ్‌లోనే ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా! ఇలా కలిపేసి మూత పెట్టేసామంటే 10 నిమిషాల సేపు మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. తర్వాత మిక్సీ జాడీలో 3 స్పూన్ల కొత్తిమీర, జీడిపప్పు, 1/2 మిర్చి వేసేసుకొని చూడండి లూజ్‌గా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. కడాయి చూడండి, కడాయిలో చికెన్ ఎంత బాగా ఉడుకుతుందో 10 నిమిషాల తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం వేసేసుకున్నాము. వేసి బాగా కలుపుకొని పెరుగు కూడా ఒక చిన్న గ్లాసులో పెరుగు తీసుకొని చూడండి బాగా కలిపేసి ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత అదే గంటెతోని మనము బాగా కలిపి మనము కొబ్బరి పేస్ట్ చేసాం కదా! ఆ పేస్ట్‌ని ఇందులో వేసేయాలి. చూస్తున్నారు కదా! చూడండి ఎంత బాగొస్తుందో. అసలకి తింటుంటే ఎంత టేస్టీగొచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగుంది. నాకు చట్నీలో ఉప్పు ఎక్కువైందని నేను అలాగే పెట్టకుండా మటన్ కర్రీ, చికెన్ కర్రీలో కూడా చేసేసాను. చూడండి లాస్ట్‌కి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని చికెన్ కర్రీ రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా! నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్